అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి టైలరింగ్ తెలుగు. కొత్తగా నేర్చుకునే వారికి యూజ్ అవుతుంది ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. ఈ వీడియోలో బ్లౌజ్ ఫుల్ కటింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ముందుగా క్రింది వైపు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి నడుము పట్టీ కోసం. నెక్స్ట్ ఆది బ్లౌజ్తో బ్యాక్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలండి. వచ్చిన దానికి 1/2 ఇంచ్ అనేది కచెస్ కోసం పెట్టుకోవాలి, ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం కావాలి కాబట్టి. తర్వాత నడుము లూజ్ అనేది హుక్కు పట్టీ నుండి కాజా పట్టీ వరకు వీడియోలో చూపించిన విధంగా కొలుచుకోవాలి. కాజా పట్టీని కొలవద్దండి, హుక్స్ పట్టీ నుంచి కాజా పట్టీ వరకు కొలుచుకోవాలి. అప్పుడు నాకు 32 వచ్చింది. 32ని 4 భాగాలుగా ఇలా టేప్తో కొలుచుకుంటే 8 వస్తుంది. 8కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ కోసం వేస్తాం కాబట్టి 1 ఇంచ్ పెట్టుకోవాలి. 2 ఇంచ్ కచెస్ కోసం. నెక్స్ట్ ఆది బ్లౌజ్తో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ను మాత్రమే కొలుచుకోవాలండి. షోల్డర్ జాయింట్ నుండి సైడ్ జాయింట్ వరకు ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ను చూసుకోవద్దు, ఎందుకంటే లోతు తీసుకుంటాం కాబట్టి. నాకు 8.25 వచ్చింది. 8.25కి 1 ఇంచ్ కలుపుకున్నాను, అంటే 9.25 2 ఇంచులు ఖర్చుల కోసం పెట్టుకున్నాను. 8.25 అంటే నేను ఆర్మ్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. సైడ్ జాయింట్ చంక డౌన్ ఎంత ఉందంటే చూసుకొని దానికి 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి సైడ్ జాయింట్స్ కోసం, అది హ్యాండ్ జాయింట్ కోసం. నెక్ షోల్డర్ అనేది మనం చిన్న సైజా పెద్ద సైజా అనేది చూసుకొని నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చండి. చిన్న సైజ్ అయితే 5 ఇంచులు పెట్టుకోవాలి, పెద్ద సైజ్ అయితే 5.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. చంక డౌన్ అనేది నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. 5.5 అనేది నెక్ షోల్డర్ పెట్టుకున్నాక కింద వైపు కూడా అలాగే పెట్టుకోండి, ఎందుకంటే లైన్ కరెక్ట్గా వస్తే చంక దగ్గర ముడతలు అనేవి రావండి. అటు ఇటు వెళ్ళాయంటే చంక దగ్గర ముడతలు వస్తాయి, షోల్డర్ ఫాలింగ్ కూడా అవుతుంది. చెస్ట్ లూజ్ ఇలా కూడా చూసుకోవచ్చు, నాకు కరెక్ట్గా వచ్చింది. మనం ఆర్మ్ లూజ్ అంటే చంక డౌన్ దగ్గర ఆర్మ్ లూజ్ 8.25 రావాలంటే అక్కడ 1.5 పెట్టుకోవాలి, పెద్ద సైజు కాబట్టి. చిన్న సైజ్ అయితే 1.25 సరిపోతుంది. నేను పెద్ద సైజు 1.5 పెట్టుకున్నానండి. ఇప్పుడు టేప్ తోటి కొలుచుకోవాలి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. నాకు 8.25 కరెక్ట్గా వచ్చింది, 8.2 కరెక్ట్గా వచ్చిందండి. వీడియోలో చూపించిన విధంగా వచ్చింది చూడండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ అండి, సైడ్ జాయింట్స్ని పట్టుకొని నెక్ క్లాత్ మీద పెట్టుకుంటే నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు 4.5 వచ్చింది. దానికి 1/2 ఇంచ్ కలుపుకోవాలి. మెడపట్టి జాయిన్ చేస్తాం కదా ఆ ఖర్చు కోసం. నెక్ అనేది 2.5, కింద 2.5, ఎక్కువ కూడా తీసుకోవచ్చు. వీళ్ళకి ఎక్కువ డీప్గా వద్దన్నారని నేను తక్కువే తీసుకున్నాను. ఈ నెక్ అనేది ఏ నెక్ అయినా ఇందులో డ్రా చేసుకుంటే సరిపోతుందండి. స్క్వేర్ అయినా ఏదైనా ఇందులో నెక్లో డ్రా చేసుకోవచ్చు. ఈ చూపించిన విధంగా కటింగ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, మీ సపోర్ట్ నాకు ఉండాలండి. బ్యాక్ డాట్ కోసం డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. 15 ఇంచెస్ పొడవు వచ్చిందంటే 4.5 అలా పెట్టుకోవచ్చు అండి. 15 కంటే తక్కువ పొడవు బ్లౌజ్ పొడవు ఉందంటే 3.5 కానీ 4 కానీ ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది. అది కూడా మనం ఆది బ్లౌజ్ తోటి చూసుకోవచ్చు ఎంత పెట్టుకున్నది కూడా. నెక్ కూడా ఇలా కటింగ్ చేసుకోండి, రౌండ్గా వచ్చింది చూడండి. నెక్స్ట్ హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ కటింగ్ కోసం బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా. పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ సరిపోతుందండి. 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు హెమ్మింగ్ కోసం, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అందరూ ఉల్టా చేస్తున్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్ తోటి బ్యాక్న మాత్రమే హ్యాండ్ కూడా చూసుకోవాలండి. ఫ్రంట్ లోతు ఉంటుంది కాబట్టి, లోతు తీస్తాం కదా ఫ్రంట్ సైడు, అలా కుదరదు. బ్యాక్ సైడ్న ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి, ఎందుకంటే హ్యాండ్ జాయింట్ కోసం కావాలి కాబట్టి. చంక డౌన్ అనేది నేను 8.25 తీసుకున్నాను.
వీళ్ళకి 3.5 పెట్టుకుంటే సరిపోతుంది, కానీ నేను ఎప్పుడు కటింగ్ చేసినా 3.25 పెడతాను, సరిపోతుంది. ఆర్మ్ లూజ్ అనేది 8.25, కింద లూజ్ అనేది 5.5. 2 ఇంచులు ఖర్చులకు పెట్టుకున్నాను. నాకు సైడ్ జాయింట్ పడుతుందండి. ఏ సైజు వరకైనా 2 ఇంచులు సరిపోతుంది. 1 ఇంచ్ పెట్టుకొని హ్యాండ్ మీకు కరువు రావడం కోసం ఇలా ట్రై చేయండి. ఈజీ మెథడ్ అండి. 8.25 కాబట్టి 1.75 అనేది ఇలా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది కరువుగా స్కేల్తో కూడా తీసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేయండి. కరెక్ట్గా వస్తుంది. ఆర్మ్ లూజు 7 వస్తే 7.5 అలా వస్తే 1.5 తీసుకోండి. 6 ఇంచెస్ వస్తే 1 ఇంచ్ తీసుకోండి. అలా తీసుకొని మార్కింగ్ అనేది చేయండి. షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచు, సైడ్ జాయింట్ దగ్గర నుండి 1 ఇంచు పెట్టుకొని టేప్ని సగం చేసుకొని ఇలా కరువు స్కేల్తో కూడా తీసుకోవచ్చండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నా కరెక్ట్గా వస్తుంది. ఇంకా లోతు తీయడానికి ఒక స్కేల్ ఉంటుందండి, దాంతో కూడా నేను తీసి చూపిస్తాను లోతు అనేది. నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నేను. ఇలా లోతు అనేది తీసుకొని నాకు సైడ్ జాయింట్ పడుతుందండి హ్యాండ్స్కి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. స్ట్రైట్ కటింగ్ అంటే క్లాత్ ఇలా వేసుకోవాలి. నేను ఇప్పుడు క్రాస్ కటింగే కాబట్టి ఇలా క్రాస్గా వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో మొత్తం క్రాస్గా పెట్టుకొని డ్రా చేసుకోవాలండి. ఇలా స్కేల్తో వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ నుండి నెక్ మొత్తం కింది సైడ్ కూడా మన సైడ్ జాయింట్స్తో సహా కూడా మొత్తం ఇలా డ్రా చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ రన్నర్ తోటి ఇలా రఫ్ చేసుకుంటే మనకి కరువు తీసుకునే దగ్గర షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా వస్తుందండి. హెచ్చు తగ్గులు లేకుండా మనం షోల్డర్ కొంచెం ఎక్కువ తక్కువ వేస్తాం కదా, అక్కడ కూడా రన్నర్తో ఇలా రఫ్ చేసుకుంటే కరెక్ట్గా ఆ గీత మీదే మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవచ్చు. 1/2 ఇంచు తీసుకోండి ఏ సైజ్కైనా. ఇలా కింద నుండి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. సైడ్ జాయింట్ 2 ఇంచెస్ అండి. నెక్ అనేది షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకోవాలండి గీతకి కరెక్ట్గా. నెక్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఆ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు చూసుకోవద్దండి, ఎందుకంటే కాజా పట్టి ఎక్కువ ఉంటుంది. ఉక్కు పట్టి అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఉక్కు పట్టి సైడ్ తీసుకోవాలి, మనకి కరెక్ట్గా వస్తుంది. ఉక్స్ పట్టి మాత్రం గీతకి కరెక్ట్గా ఉండాలండి. కరెక్ట్గా చూసుకొని 4th కాజా దగ్గర ఒక డాటు వేసుకోవాలి. నెక్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి పెట్టుకోండి. సైడ్ మనం ఫ్రంట్ పార్ట్ని షోల్డర్కి జాయింట్ సగం చేసుకొని ఆఫ్లో పట్టుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. సైడ్ జాయింట్ చూడండి, మన షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి కిందకి. ఇప్పుడు నెక్ అనేది అందులో డ్రా చేసుకోండి. ఎంత ఉందో చూసుకోవాలి. కింద ఏ సైజు వారికైనా 2.5 తీసుకోండి. 32 కాబట్టి పెద్ద సైజు కాబట్టి 2 ఇంచులు, ఇంకా కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటే 2.5, అట్లా కొంచెం పెద్ద అంటే మీడియం సైజు ఎక్కువ ఉన్న అట్లా 40 సైజు వాళ్ళకైతే 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి. సైడ్ మనం ఇట్లా డాట్స్ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఖర్చు. నెక్ అనేది ఇలా డ్రా చేసుకోండి రౌండ్గా. కొంచెం వీ షేప్లో వస్తుందండి ఒక్కొక్కరికి, అలా కాకుండా తీసుకోండి. కటింగ్ చేయండి. ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఒక మార్కింగ్ కొంచెం చేసుకుంటే గ్యాప్ రాకుండా ఉంటుందండి. నెక్ కూడా కరెక్ట్గా కట్ చేయండి. ఒక టక్ అనేది ఇలా టక్స్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా మనకి వస్తుందండి. షోల్డర్ని సగం చేసుకుంటే మనకి డాట్ అనేది ఫస్ట్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకొని ఒక స్కేల్ తోటి టక్ పెట్టుకొని ఒక స్కేల్ తోటి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఆ డాట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుందండి. స్కేల్తో మార్కింగ్ చేసుకున్నాక 2.5 ఇలా సైడ్ కూడా చేసుకోండి. ఉక్స్ పట్టి సైడ్ కూడా డాట్ కూడా వేసుకోవాలి కదా. 2.5 అనేది
ఒక మార్కింగ్ చేసుకోండి. ఇటు కూడా టక్ పెట్టుకొని 2.5 అనేది మార్కింగ్ చేసుకోండి. డాట్ డాట్ చంక దగ్గర డాట్ ఫస్ట్ డాట్ని పట్టుకుంటే మనకి థర్డ్ డాట్ వస్తుందండి. దానికి 3.5 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ డాట్స్ రౌండ్గా వస్తాయి. కొంతమందికి షార్ప్గా కూడా వేసుకుంటారు. థర్డ్ డాట్ దగ్గర ఒక టక్ అనేది పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా తీసుకోవాలో తెలుస్తుందండి. 3.5 2.5 ఏ సైజు వారికైనా సరే 3.5 అటు సైడ్ జాయింట్ సైడు 3 ఇంచులు మధ్యలో, అంటే పెద్ద సైజు వారికి అయితే 3.5 నుండి 2.5 పెట్టుకోవచ్చండి. 2.5 సరిపోతుంది ఏ సైజు వారికైనా. 3.5 ఇక్కడ చిన్న సైజు పెద్ద సైజు కాబట్టి 4 ఇంచుల దగ్గర పైకి 2.5 పెట్టానండి. కరెక్ట్గా సరిపోతుంది ఇవే కొలతలు. సైడ్ జాయింట్ దగ్గర 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇలా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొక షేప్ బెల్ట్ కూడా తీయొచ్చండి. నేను కుట్టుకునేటప్పుడు తీస్తాను. నెక్స్ట్ నడుము పట్టి కూడా అంతే అండి. బ్లౌజ్ కుట్టుకునేటప్పుడే తీసుకొని జాయిన్ చేస్తాను. బ్యాక్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, నెక్ ఇలా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోండి. నేను వీడియో కూడా పెడతానండి, స్టిచ్చింగ్ వీడియో కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఫర్ ఇట్.